బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ నివేదిక, జాతీయ డ్యాంల భద్రత ప్రాధికార సంస్థలు ఇచ్చిన నివేదికపై చర్చించనున్నట్లు సమాచారం. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న క్రమంలో ఆదర్శ రైతులను నియమించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. రైతు వేదికలకు ఆదర్శ రైతులను ఇన్ఛార్జీలుగా నియమించి భూసార పరీక్షల నిర్వహణ కిట్లు వారి ఆధీనంలో ఉంచడం, వ్యవసాయ అంశాలపై రైతులతో అవసరమైనప్పుడల్లా సమావేశాలు నిర్వహించి వారికి సూచనలు ఇచ్చే విధంగా వారిని నియమిస్తుంటున్నామన్నారు. ఆదర్శ రైతులకు గౌరవ వేతనం మాత్రం ఇవ్వడం సాధ్యం కాదని సీఎం స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఇటీవల మంత్రులు జిల్లాలో పర్యటించిన సమయంలో వచ్చిన అభిప్రాయాలపై చర్చించనున్నారు. పథకం ఎంపికలో ఎలాంటి పారదర్శకత కొనసాగించాలన్న దానిపై చర్చించడంతో పాటు ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న దానిపై మంత్రివర్గ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిసింది. ఉద్యోగులు ఆందోళన బాటలో ఉన్న సమయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ నేతృత్వంలో లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీ గత వారం తన నివేదికను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అందించింది. ఈ నివేదికపై చర్చించి ఆర్థికపరమైన భారం పడే అంశాలను ప్రస్తుతానికి పక్కన పెట్టి ఆర్థికేతర అంశాలను ఆమోదించేలా చర్చించనున్నట్టు తెలిసింది. అయితే 5 కరువు భత్యాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒక డిఏ అయినా క్లియర్ చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై సూపర్ 6 పథకాలు, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించారు. 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి ప్రతిపాదికను, వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చే జీవోకు ఆమోదం తెలిపారు. పలు సంస్థలకు భూ కేటాయింపులు, రాయితీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై చర్చించారు. చంద్రబాబు ప్రజలను మోసం చేసి ద్రోహం చేసినందుకే నేడు వెన్నుపోటు దినంగా ప్రకటించామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. సరిగ్గా ఏడాది క్రితం జూన్ 4న చంద్రబాబు ఎన్నో వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని చెప్పారు. కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. బదులుగా ఆయన తనను నమ్మిన ప్రజలకే ద్రోహం చేశారని, తప్పుడు ప్రకటనలు, హామీలు ఇచ్చి అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచి రాష్ట్రాన్ని నిరాశలోకి నెట్టివేశారని అభిప్రాయపడ్డారు. అందుకే వెన్నుపోటు దినోత్సవానికి పిలుపునిచ్చామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి తమ వేదన, కోపాన్ని వ్యక్తం చేస్తున్నారని వివరించారు. ఇది కేవలం నిరసన మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అబద్ధాలు, మోసాలను సహించరు అనే సందేశమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరవ్వడం మోసపోయిన బాధ, నిరాశను తెలుపుతోందని పేర్కొన్నారు. ఈ నిజాన్ని ప్రజలతో పాటు వినిపించడానికి నిలబడిన ప్రతి వైసీపీ నాయకుడు, కార్యకర్త, సామాన్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు. న్యాయం, గౌరవం, ప్రజల హక్కుల కోసం ఈ పోరాటం మరింత బలంగా సాగుతోందని అన్నారు. కర్ణాటక సీఎం సిద్దిరామయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం.
ಜಿಲ್ಲಾಧಿಕಾರಿ ನೇತೃತ್ವದ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಯಿಂದ ವಿಚಾರಣೆ ಮಾಡಿಸ್ತೀನಿ. ವಿಚಾರಣೆ ಮಾಡಿಸಿ ಯಾರು ತಪ್ಪಿತಸ್ಥಿದ್ದಾರೆ ಅವ್ರ ಮೇಲೆ ಕ್ರಮ ತಗೋತೀವಿ. ನಾನು ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ ಇದು ಒಂದು ಅನಿರೀಕ್ಷಿತವಾದಂತ ಬೆಳವಣಿಗೆ. ಯಾರು ಕೂಡ ಇಷ್ಟೊಂದು ಜನ ಬರ್ತಾರೆ ಅಂತ ನಿರೀಕ್ಷೆ ಮಾಡಿರಲಿಲ್ಲ. ಕ್ರಿಕೆಟ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಅವರು ನಿರೀಕ್ಷೆ ಮಾಡಿರಲಿಲ್ಲ, ನಾವು ನಿರೀಕ್ಷೆ ಮಾಡಿರಲಿಲ್ಲ, ಯಾರು ಕೂಡ ನಿರೀಕ್ಷೆ ಮಾಡಿರಲಿಲ್ಲ. ಭದ್ರತಾ ವೈಫಲ್ಯ ಸರ್, ಭದ್ರತಾ ವೈಫಲ್ಯ ಅಂತ ತಮ್ಗೇನು ಅನ್ಸಲ್ಲ ಸರ್? ಘಟನೆಗೆ ಭದ್ರತಾ ವೈಫಲ್ಯ ಕಾರಣ ಅಂತ. ಏನ್ ಭದ್ರತೆ ವೈಫಲ್ಯ? ನೀನು ವಿರೋಧ ಪಕ್ಷದವ್ರ ತರ ಮಾತಾಡ್ತೀಯಲ್ಲ. ನೋಡಪ್ಪ ಹೇಳ್ರಿ, ಇಲ್ಲಿ ಕ್ಲೀನ್ ಚೀಟ್ ಕೊಟ್ಬಿಟ್ರೆ ಅನ್ಎಕ್ಸ್ಪೆಕ್ಟೆಡ್ ನಡೆದಿದೆ ಅಂತ ಕ್ಲೀನ್ ಚೀಟ್ ಕೊಟ್ಬಿಟ್ಟಿರ್ತಾವ. ಕ್ಲೀನ್ ಚಿಟ್ಟು ಅನಿರೀಕ್ಷಿತವಾಗಿ ನಡೆದಿದೆ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು ಕ್ಲೀನ್ ಚೀಟ್. ಅನಿರೀಕ್ಷಿತವಾಗಿ ಬಂದಿದ್ದಾರೆ ಜನ ಅಂತ ಹೇಳಿದ್ದಪ್ಪ. ಘಟನೆ ಸರಿಯಾಗಿ ಕೇಳಿಸ್ಕತೆ ಇಲ್ವಲ್ಲ. ಅನಿರೀಕ್ಷಿತವಾಗಿ ಜನ ಬಂದಿದ್ರು. Sir, including the cabinet minister from the central government are saying that the Congress government here is busy in photo op. They forgot to do their duty today is what the union ministers are also tweeting, sir. No. I do not want to play politics here in this case. BJP people are playing politics. I do not want to play politics. That is why ಅನಿರೀಕ್ಷಿತವಾದಂಥ ಜನ ಬಂದಿದ್ರು ಕೂಡ ನಾನು ಮ್ಯಾಜಿಸ್ಟ್ರಿಯಲ್ ಎಂಕ್ವೈರಿಯನ್ನು ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಯಾರು ತಪ್ಪಿತಸ್ಥರಿದ್ದಾರೆ, ಅದು ಭದ್ರತಾ ವೈಫಲ್ಯ ಇರ್ಬೋದು, ಇನ್ಯಾವುದೇ ವೈಫಲ್ಯ ಇರ್ಬೋದು, ಯಾವುದೇ ಇರ್ಬೋದು, ಅವೆಲ್ಲಕ್ಕೂ ಕೂಡ ಮ್ಯಾಜಿಸ್ಟ್ರಿಯಲ್ ಎಂಕ್ವೈರಿಯನ್ನು ಮಾಡಿಸ್ತಾರೆ. Because it's a national issue. ಪೂರ್ವ ತಯಾರಿಯಿಂದ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಆಯೋಜನೆ ಮಾಡಲಾಯಿತು, ಹಾಗಾಗಿ ದುರಂತ ಆಯಿತು ಅಂತ ಹೇಳಿ ಆರೋಪ ಸರ್ಕಾರದ ಆರೋಪಗಳು ಕೇಳಿ ಬರ್ತಾರೆ. What was the urgency? ನಾನು I do not want to defend the incident, the tragedy so happened. I do not want to defend. I do not want to play politics in this. Our government is not going to play politics. Let us see the outcome of the ministerial report. I will give 15 days time. Sir, is there preliminary information what exactly happened during the stampede? So what created the chaos? Which gate did it happen? ಅಲ್ಲಿ ನಾನು ಈಗಾಗಲೇ ಹೇಳಿದೆ, there are very small gates. Yes. I hope that you have visited the cricket stadium. There are small gates. The people entered through the gates. They have broken the gates. They have broken the gates also. So stampede has taken place. Nobody has expected so much of crowd will come because the capacity of the stadium is only 35,000 people. Only 35,000 seats are there. But 2 to 3 lakh people have come to participate in the celebration. So that is why, see, ಮೇಲ್ನೋಟಕ್ಕೆ ಹಂಗನ್ಸುತ್ತೆ, ಪ್ರೇಮ ಪೇಶಿ, it looks like that. It doesn't mean that ನಾನು ಖಚಿತವಾಗಿ ಏನು ನಡೆದೇ ಇಲ್ಲ ಅಂತ ಏನು ಹೇಳಿಲ್ಲ. That is why I ordered magisterial inquiry and I given 15 days time. Your leader Rahul Gandhi has just tweeted, sir, every safety protocol for public event must be reviewed by the government and strictly enforced
ಅಂತ ಟ್ವೀಟ್ ಮಾಡಿದ್ರು ಸರ್ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಜಸ್ಟ್ ನಾವು ಸರ್. ನಾನು ನೋಡಿಲ್ಲ, ಇನ್ನೂ ನೋಡಿಲ್ಲ. ಒಬ್ರು ಮಾತಾಡ್ರಿ, ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ತಾಳಪ್ಪ. ಸರ್ ರ್ಯಾಲಿ ಮಾಡಲಿಕ್ಕೆ ಪೊಲೀಸರು ಬೇಡ ಅಂತ ಹೇಳಿರೋ ಕಾರಣಕ್ಕೆ ಮಾಡಲಿಲ್ಲ ಅನ್ನೋದು ಸರ್. ಅದೇ ರೀತಿ ಗ್ರ್ಯಾಂಡ್ ಸ್ಟೆಪ್ ಮೇಲೆ ಕೂಡ ಕಾರ್ಯಕ್ರಮ ಬೇಡ ಅಂತ ಪೊಲೀಸರು ಹೇಳಿದ್ರು. ಬೆಂಗಳೂರು ಸಿಟಿ ಕಮಿಷನರ್ ಅಲ್ಲಿ ಬೇಡ ಅನ್ನುವಂಥದ್ದನ್ನ ಹೇಳಿದ್ರು. ಯಾರು? ಬೆಂಗಳೂರು ಸಿಟಿ ಕಮಿಷನರ್ ಅವರು. ಇಲ್ಲ ನಿಮ್ಗೆ ಯಾರು ಹೇಳಿದ್ರು? ಡಿ ಸಿ ಹೇಳಿದ್ರ ಹಂಗೆ ನಿಮ್ಗೆ? ಅಲ್ಲ, ಮೈಸೂರು ಡಿ ಸಿ, ಬೆಂಗಳೂರು ಡಿ ಸಿ ಹೇಳಿದ್ರ ಹಂಗೆ ನಿಮ್ಗೆ? ಇಲ್ಲ ಇಲ್ಲ ಸರ್, ಬೆಂಗಳೂರು ಡಿ ಸಿ ಹೇಳಿಲ್ಲ. ಮತ್ತೆ ಯಾರು ಹೇಳಿದ್ರು? ಮತ್ತೆ ಯಾರು ಹೇಳಿದ್ರಿ? ಯಾರು ಹೇಳಿದ್ರಪ್ಪ ನಿನಗೆ? ನೀವು ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಎಲ್ಲಿಂದ ಬಂತಪ್ಪ? ಯಾವ ಅಧಿಕಾರಿಗಳು ಕೂಡ ಹೇಳಿಲ್ಲ. ಇದು ಮಾಡ್ಬೇಕು. ಸಿ, ಇಟ್ ಈಸ್ ಕ್ರಿಕೆಟ್ ಅಸೋಸಿಯೇಷನ್ ವಿಚ್ ಅರೇಂಜ್ ದಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅಲ್ವಾ? ನಮಗೇನು ಹೇಳಿಲ್ಲ ಅದನ್ನ. ನಾವು ಇಲ್ಲಿ ಅರಮನೆ ಅಂತ ವಿಧಾನಸೌಧ ಮುಂದ್ಗಡೆ ಮಾಡಿದ್ದು. ಅಲ್ಲೇನಾರು ಆಗಿದ್ಯಾ? ಇಲ್ಲ ಅಲ್ವಾ? ಅಲ್ಲಿ ಸುಖಾಂತ್ಯವಾಗಿ ನಡೆದಿದೆ. ಬಟ್ ಕ್ರಿಕೆಟ್ ಸ್ಟೇಡಿಯಂನಲ್ಲಿ ಆಗ್ತದೆ ಅಂತೇಳಿ ನಮಗೇನು ಗೊತ್ತಾಗಲಿಲ್ಲ. ನಾನು ಹೋಗೂ ಇರಲಿಲ್ಲ ಅಲ್ಲಿ. ಮಳೆ ಬರಲಿಲ್ಲ, ಅಲ್ಲೂ ಸಮಸ್ಯೆ ಆಗೋದು. ನಮ್ ತುಂಬಾ ಜನ ಕಲ್ಲು ಓಡಿಸ್ಕೊಂಡ್ವಿ, ಚಪ್ಪಲು ತಗೊಂಡು ತೂರಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ತುಂಬಾ ಜನ ಎಲ್ಲ ಆಗಿದೆ. ಯಾರು? ವಿಧಾನಸೌಧದಲ್ಲಿ ಅಲ್ಲೂ ಕಾಲ್ಕೊಳ್ತಾನೆ ಆಗ್ತಿತ್ತು. ನೀವೆಲ್ಲ ಅಲ್ಲಿ ಅಲ್ಲೂ ಇದ್ರಲ್ಲಪ್ಪ ನೀವೆಲ್ಲ. ನನಗ್ ಗೊತ್ತಿರೋ ಮಟ್ಟಿಗೆ ಏನೂ ನಡೆದಿಲ್ಲ ಅಲ್ಲಿ. ನನಗ್ ಗೊತ್ತಿರೋ ಮಟ್ಟಿಗೆ, ನನಗಿರೋ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಪ್ರಕಾರ ಏನೂ ನಡೆದಿಲ್ಲ. ನೋಡಪ್ಪ, ಈ ತರದವು ಅನೇಕ ಸ್ಟ್ಯಾಂಪೀಡ್ಗಳು ನಡೆದಿದ್ದಾವೆ. ನಾನು ನಡೆದಿಲ್ಲ ಅಂತಲ್ಲ, ಇಂಥ ಬೇಕಾದಷ್ಟು ಕಡೆ ನಡೆದಿದ್ದಾವೆ. ಆದರೆ ನಾನು ಎಲ್ಲರೂ ಈಗ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳಕ್ ಹೋಗಲ್ಲ. ಅಲ್ಲಿ ನಡೆದಿದ್ದಾವೆ, ಹಿಂದೆ ನಡೆದಿತ್ತು, ಇದರಲ್ಲಿ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ನಡೆದಿತ್ತು ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳಕ್ ಹೋಗ್ತಾ ನಾನು ಹೋಗಿದ್ದೀನ? ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಎಷ್ಟು ಒಂದು 50-60 ಜನ ಸತ್ತಿದ್ರು. ಇಷ್ಟೊಂದಲ್ಲಿ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಅರ್ಜೆನ್ಸಿ ಏನಿತ್ತು ಇವತ್ತೇ ಮಾಡೋದಕ್ಕೆ? ಪ್ರಿಪೇರ್ನೆಸ್ ನೋಡಪ್ಪ, ಈಗ ನಾವು ಕರೆದಿಲ್ರಿ, ನಾವು ಕರೆದಿಲ್ಲ. ಕ್ರಿಕೆಟ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಅವರು ಹೇಳಪ್ಪ, ಕೇಳ್ರಿ ಇಲ್ಲಿ. ಸುಮ್ಮನೆ ನೀವೇ ನಿಮ್ಮನ್ನೇ ಮಾತಾಡೋದ್ರಾಗ ಏನು ಪ್ರಯೋಜನ? ಹಿಂಗೂ ಮಾತಾಡ್ತೀರಿ, ಹಂಗೂ ಮಾತಾಡ್ತೀರಿ ನೀವು. ನಾವು ಕರೆದಿರಲಿಲ್ಲ, ಕ್ರಿಕೆಟ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಅವ್ರು ಕರೆದಿದ್ರು. ಅವ್ರು ಇಲ್ಲಿ ಮಾಡಬೇಕು ಅಂತಂದ್ರು. ಇಲ್ಲಿ ಇದರಲ್ಲಿ ವಿಧಾನಸೌಧ ಮುಂದ್ಗಡೆ ಮಾಡಬೇಕು ಅಂತ ನಾವು ಪರ್ಮಿಷನ್ ಕೊಟ್ಟಿದ್ದವು. ಮತ್ತೆ ನಿನ್ನೆ ತಾನೇ ಮ್ಯಾಚ್ ನಡೆದಿರೋದು. ಇವತ್ತು ಹೇಳಿದ್ದಾರೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರು, ಮಾಡಿದ್ದೀವಿ ಅಷ್ಟೇನೆ. ನೀವು ಮಾಡಲಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ನೀವೇನು ಬರೀತಿದ್ರಿ? ಮಾಡಲಿಲ್ಲ ಅಂತ ಬರೀತಿದ್ರಿ. ನೋಡ್ರಿ, ಈ ದುರಂತ ಕೇಳಪ್ಪ, ಸುಮ್ಮನೆ ನೀನು ಎಷ್ಟು ಸಾರು ಮಾತಾಡ್ತೀಯ? ಕೇಳ, ರಾಜ್ಯವನ್ನು ಪ್ರತಿನಿಧಿಸಿಲ್ಲ ಸರ್ ನೀನು ಏನು రాష్ట్రంలో కూటమి పాలన మొదలై నేటితో ఏడాది పూర్తయింది. దీంతో ఏడాది పాలనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. 4న ప్రారంభమైన కూటమి ప్రభుత్వానికి ప్రజలు సత్ఫలితాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ చంద్రబాబు పాలన ఏడాదికంతా మోసం, అవినీతి, ఉన్మాదంతో నడిచిందని ఎద్దేవా చేశారు. పునర్నిర్మాణం పేరుతో సంవత్సరం పాటు కాలయాపన చేశారు. గడిచిన పెడుతున్నాం అని చెవుల్లో
ఆసుపత్రుల్లో కాలీఫ్లవర్లు పెట్టారు. సూపర్ 6 హామీలను గాలికి వదిలేశారు. అప్పుల సాకు చూపి అభివృద్ధిని అటకెక్కించారు. నిధులు లేవని ప్రజా సంక్షేమానికి పంగనామాలు పెట్టారు. కరెంటు బిల్లుల పేరిట జనాల జేబులకు చిల్లులు పెట్టారు. విభజన హామీలకు దిక్కులేదు. ప్రత్యేక హోదా అడగలేదు. పోలవరం ఎత్తు తగ్గించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుంటే కనీసం నోరు విప్పలేదు. అన్యాయమని ప్రశ్నించలేదని షర్మిల మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు షామీర్పేటలో రంగారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన సన్నిహితులుగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి మృతి పట్ల వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. మంత్రి నారా లోకేష్ పై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యారంగం పరిస్థితి అయోమయంగా మారిందన్నారు. లోకేష్ వారంలో 10th ఫలితాలు అని చెప్పి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ముద్దు కృష్ణ నాయుడు చిన్న తప్పు చేసినందుకే చంద్రబాబు ఒత్తిడి చేసి తనను రాజీనామా చేయించారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు అనేక మంది విద్యార్థులు జీవితాలతో ఆడుకుంటున్నా లోకేష్ ను బాబు ఎందుకు రాజీనామా చేపించడం లేదని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే దాదాపు విలేజ్ సెక్రటేరియట్లు ఏర్పాటు చేసి ఆ విలేజ్ సెక్రటేరియట్లో పర్మనెంట్ ఉద్యోగస్తులందరినీ కూడా తీసుకోవాలని చెప్పి 26 లక్షల మంది ఏకకాలంలో ఎగ్జామ్స్ రాశారు. భారతదేశంలో ఎక్కడ జరగలేదు, మన రాష్ట్రంలోనే జరిగింది. మరి 26 లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తే ఆ పరీక్షల్లో ఎక్కడైనా చిన్న పొరపాటు దొర్లిందా అని అడుగుతా ఉన్నాను. పొరపాటు దొరలలేదు. మొత్తం అందరూ కూడా ముక్కును వేలేసుకొని ఇంత బాగా ఎగ్జామ్స్ చేశారా అని చెప్పి పచ్చ మీడియా కూడా ఆలోచన చేసింది. మరి ఈరోజు నువ్వేమో వారం లోపలే 10వ తరగతి పత్రాలు విద్యాశాఖ మంత్రిగా వారం రోజుల లోపలే మనం రిజల్ట్స్ అనౌన్స్ చేయాలని చెప్పి ఒత్తిడి తెచ్చి బాగా మార్కులు వచ్చేవారు. అన్నింటిలో కూడా 90% పైన ఒక అమ్మాయికి వస్తే మీ మీడియాలోనే కనపడేది. ఆ అమ్మాయికి 20 మార్కులు ఫిజిక్స్లో వచ్చాయి. మరి చాలామంది రీటోటలింగ్కు రీవాల్యుయేషన్కు పెట్టుకుంటే 20 మార్కులు వచ్చిండే వాడికి రీవాల్యుయేషన్లో 90 మార్కులు వచ్చాయి. మరి ఇన్ని అవకతవకలు జరిగితే మీరు ఏం జవాబు చెప్తారు ఆ పిల్లలకు, ఆ పిల్లల తల్లిదండ్రులకు అని అడుగుతా ఉన్నాను. ఇంత అన్యాయంగా మంత్రిగాను వెలగబెడతా ఉంటే నిన్ను ఎవరూ అడగలేదని ఈ విధంగా చేయడంవా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే దాదాపు విలేజ్ సెక్రటరీ నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ నేతలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో విఆర్సీ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి వెళ్లారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ ఎక్కడ హామీలు నెరవేర్చిన పరిస్థితి లేదని ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడిన వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తే వైసీపీ నేతలు కేసులకి భయపడరని తెలియజేశారు. పూర్తయింది. సంవత్సరం క్రితం ఎన్ని హామీలు ఇచ్చారండి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సామాన్యులకు కానీ, మహిళలకు, రైతులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, వ్యాపారులకు, అలానే
విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈ రోజు ఒక్కటి కూడా మేము చెప్పలేదన్నట్టుగా ప్రవర్తిస్తా ఉన్నారు. అది ఎప్పుడు మేము ఎక్కడ మాట్లాడినాం అన్నట్టుగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఈ రోజు ఈ నిరసన కార్యక్రమానికి నిన్నటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ కానీ నుంచి అనేక విధమైనటువంటి అడ్డంకులు సృష్టించారు. ఎక్కడ కూడా ఇది జరగకూడదు అది జరగకూడదని. కానీ మీరు చూశారు ఈరోజు విఆర్ కాలేజ్ సెంటర్లో కొన్ని వేల మంది ప్రతి గడప నుంచి ఈరోజు వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతిపక్షంలో ఉన్న కూడా ఒక్క పిలుపు మేరకు, జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు ఇన్ని వేల మంది రావడం కూడా జరిగింది. మా బాధల్లో ఒకటే, ఈరోజు ప్రజలు బాధల్లో ఉన్నారు, ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి. మీరు హామీలు నెరవేర్చకపోగా ప్రతి ఇంటికి ఇంటి పన్నులు పెంచుతా ఉన్నారు, కరెంటు బిల్లులు పెంచుతా ఉన్నారు, వాటర్ ట్యాక్సులు పెంచుతా ఉన్నారు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఈరోజు బతికే పరిస్థితి సామాన్యుడికి లేదు అని తెలియజేసే బాధలో నుంచే ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు ఆలోచించుకోవాలా. ఈరోజు కలెక్టరేట్కి వచ్చాం, ఒక్కరు కలెక్టర్ గారు లేరు, జేసీ గారు లేరు, డిఆర్ఓ గారు లేరు, ఆర్డీఓ గారు లేరు, ఒక్కరు కూడా లేకుండా మా దగ్గర నుంచి వినతి పత్రాన్ని తీసుకోవడానికి కూడా వాళ్ళు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితులు ఎప్పుడైనా చూసామా? మేము కనుక మాట్లాడడానికి వస్తే మా మీద కేసులు పెడతామంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతి మంచిది కాదు. నెల్లూరులో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడాల. ఈ రోజు మీరు నేర్పిస్తే రేపొద్దున వచ్చే ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇదే కనుక కొనసాగిస్తే ఇబ్బందులు పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు పెట్టే బాధలకు కూడా ఏం బరాయిస్తాం. ప్రజలు పడే బాధల కంటే మేము పడే బాధలు ఏం పెద్దవి కాదు. తప్పకుండా వాళ్ళ తరఫున పోరాడతాం. వారికి ఏదైతే కష్టాలు ఉన్నాయో వాళ్ళతో పాటు నడవమని మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు తప్పకుండా వారితో పాటు నడవడం జరుగుతుంది. గుంటూరు జిల్లా తాడికొండలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా ఏర్పాటు చేసిన బ్యానర్లను పోలీసులు తొలగించారు. బ్యానర్ల ఏర్పాటు అనుమతి లేదని సీఐ వాసు తెలిపారు. దీంతో వైసీపీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు సీఐ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ఎండీఓ ఆఫీసులో మెమోరాండం సమర్పించామని డైమండ్ బాబు తెలిపారు. ఏంటంటే ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు జనరల్గా మీకు కూడా తెలుసు, మీరు పోలీసు వాళ్ళు కార్యక్రమం చేస్తారు. కార్యక్రమం చేసినప్పుడు ఎక్కడ బ్యాంకులు పెట్టుకుంటారు కదా, మీ కార్యక్రమం కాన్సెప్ట్ పెట్టుకుంటారు కదా, డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకుంటారు కదా. మోటార్ సైకిల్ వాహనం పెట్టుకోండి, కార్లు మోటార్ సైకిల్ వాహనం పెట్టుకోండి, పోలీసు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా. దయచేసి మీరు డయాస్ గారు అది తప్పు. ఎస్ఐ గారు, జే గారు, డయాస్ గారు మా ఇంట్లో పెట్టుకుంటారు వచ్చి గారు వాడనండి. వినండి, ఈ బ్యానర్ తీస్తామనే దాంట్లో ఒక చారిత్రాత్మక తప్పు. మీరు చేయకూడదు. ఆ పని ఎందుకు చేయకూడదు అంటే స్టేజ్ అండి, అది డయాస్ అండి. అవునండి, మీకు తప్పిదవచ్చు, మా డ్యూటీ అది. అవును సార్, నేను అన్నది మీ డ్యూటీ కరెక్టే. మీరు ఇక్కడ స్మూత్ గా ప్రశాంతంగా జరిగిపోయేటువంటి దాన్ని, ఆకాశం మీరు ప్రశాంతంగా జరిగిపోయేదాన్ని మీరు డయాస్ బ్యానర్ తీస్తా ఉంటే మాత్రం చాలా తప్పండి. మీరు వినండి, ఒక నిమిషం మీటింగ్ పెట్టుకోవడం సార్, నేను చెప్పేది నాకు అది అడగలేదు. నిన్నే చెప్పేసామండి సార్, నేను చెప్పేది డయాస్ బ్యానర్ తీస్తా ఉన్నది మాత్రం తప్పు సార్. ఎందుకంటే తప్పుగా సార్, డయాస్ బ్యానర్ తీయొద్దు దయచేసి, నేను చెప్తున్నాను. మీరు డయాస్ బ్యానర్ మాత్రం సార్ ఇదిగోండి, మీరు కావాలంటే రోడ్డు మీద తీసుకోండి, రోడ్డు మీద తీసుకోపోండి. యాక్చువల్గా అయితే మేము టెంట్ వేయడం కూడా పర్మిషన్ కూడా సార్ ఇచ్చాము. సార్ అసలు మాట్లాడగలుగుతారు. ఒక నిమిషం, టెంట్కి పర్మిషన్ లేదు, బ్యానర్లకి పర్మిషన్ లేదు. ఓ పని చేయండి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ రోడ్ల మీదకి రావద్దని చెప్పి ఒకటి సెక్షన్ పాస్ చేసి పారేయండి. అసలు గోల్ లేకుండా పోయింది. ప్రజల తరపున సార్ మేము మాట్లాడేది. మాకు ప్రజలు సార్, ప్రజలు చాలా స్పష్టంగా మాకు సార్, ప్రజలు మాకు స్పష్టంగా మీరు చెప్పింది ఓకే. డయాస్ మీటింగ్ సంబంధించినటువంటి అది తీస్తా ఉంటాం. కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని అనకాపల్లి వైసీపీ సమన్వయకర్త మసాలా భరత్ కుమార్ అన్నారు. వెన్నుపోటు దినం కార్యక్రమం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సూపర్ 6 పథకాలను గాలికి వదిలి ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. చరిత్ర ఏదైతే ఉందో, ఒకప్పుడు మామను వెన్నుపోటు పొడిచి
అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు పేద ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి నవరత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కోవిడ్ వచ్చినా కానీ ఈ పథకాలన్నీ ప్రజలకు అందించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించారు. కానీ నాకెంతో ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి సూపర్ 6, సూపర్ 7 అని హామీలు ఇచ్చి అమలు కాని హామీలు దాదాపు 140 పైగా పేద ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఈ కూటమి నాయకులు ముగ్గురు కలిసి వెన్నుపోటు పొడిస్తే ఏ విధంగా ఉంటుందో అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు అమాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చేసినా కానీ చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు కలిశారు కాబట్టి ఒకసారికి నమ్ముదామని మోసపోయి ఓటేసినందుకు చంద్రబాబు మార్క్ వెన్నుపోటు ఏ విధంగా ఉంటుందో చూపించారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలను ఆపేసి అమ్మఒడి కానీ, పింఛన్లు కానీ, రైతు భరోసా కానీ, విద్యాదీవెన కానీ, పేద ప్రజలకు అండగా నేనున్నానంటూ 5 ఏళ్ల పరిపాలన సాగించి ప్రజలకు అండగా ఉంటే వీటన్నిటినీ ఆపేసిందే కాక ఇచ్చిన హామీలు ఉచిత బస్సు అన్నారు, బస్సు లేదు. గ్యాస్ కబుర్లు చెప్పి గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు, గ్యాస్ సిలిండర్ లేవు. రైతు భరోసా 20,000 ఇస్తానన్నారు, రైతు భరోసా లేదు ఈ రోజుకి. ఉద్యోగులకి పే రివిజన్ అన్నారు, ఉద్యోగులకి పే రివిజన్ లేదు కదా, వాళ్ళకున్న బకాయిలు చెల్లించలేదు 2 సంవత్సరాలు. ఈ సంవత్సరం నుంచి చంద్రబాబు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో ఓ యువతి హత్య కలకలం రేపుతోంది. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు ప్రగతి నగర్ జీపీఆర్ లేఅవుట్ విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలో ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న సూట్ కేస్ బ్యాగ్ నుండి దుర్వాసన రావడంతో స్థానికులు బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సూట్ కేసును తెరిచి పరిశీలించగా ఎర్ర చుడీదార్ ధరించి సుమారు 25 ఏళ్ల వయసున్న యువతి శవం ఉండటం గుర్తించారు. యువతిని ఓ వారం క్రితమే హత్య చేసి శవాన్ని సూట్ కేసులో మూసి పొదల్లో పడేసి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ద్వారా పరిశీలించి ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు సేకరించారు. మృతురాలి గుర్తింపు కోసం చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇండియన్ ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ చేసిన కామెంట్లకు సంబంధించి లక్నో కోర్టు సమన్లను జారీ చేసింది. ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సుభాష్ విద్యార్థితో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం విచారించింది. రాహుల్ పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. వాక్ స్వతంత్రం హక్కులో ఏ వ్యక్తికైనా సైన్యానికైనా పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసే స్వేచ్ఛ లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో సైన్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని రాహుల్ గాంధీని హెచ్చరించింది. ఇదిలా ఉంటే 2022లో భారత్ జోడో యాత్రలో రాహుల్ మాట్లాడుతూ చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్లో భారత ఆర్మీపై దాడులు చేస్తున్నారు, సైనికులను కొడుతున్నారు. చైనా 2000 కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించి 20 మంది భారత సైనికులను చంపేసిందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై లక్నోలోని ఓ కోర్టులో ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో కోర్టు రాహుల్కు సమన్లు జారీ చేసింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.